కాబోలు అన్నట్టుంటుంది. కాబోలు అన్నట్టుంటుంది. అంతే. రాజీవ్ గాంధీ చనిపోయాడు, ఇందిరాగాంధీ చనిపోయింది. అందరూ ఏం ప్రచారం చేస్తారు ఇప్పటికి కూడా? వాళ్ళని దెబ్బతీయాలనుకున్న వాళ్ళు. సోనియా గాంధీ ఏమైంది? అప్పటిదాకా ముందు రోజు దాకా రాజీవ్ గాంధీ వెనకాల ఉన్నది. కరెక్ట్గా ఆ రోజునే ఎందుకు రాలేదు అంటే ఈవిడికి కేజీబీ ఏజెంట్ కాబట్టి ఇట్లా అని. అది వినడానికి బాగుంటుంది కాబట్టి దశాబ్దాలుగా అది ఒకటి చలమణిలోనే నడుస్తుంది. అంతే తప్పించి దాంట్లో నిజం ఎవడు ఆలోచిస్తాడు, ఎవడు జడ్జిమెంట్ ఇస్తాడు? కాబట్టి వీళ్ళిద్దరు ఆరోపణలు అతను ఏం చేయలేడు. రెండోది ఏంటంటే ఇవాళ కాదు, అది మీకు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో అబ్జర్వ్ చేస్తే ఈవెన్ 1983 నుంచి కూడా ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఎవరిని దేవుడుగా ప్రొజెక్ట్ చేయాలంటే వాళ్ళు దేవుళ్ళు అవుతారు, ఎవరిని చెడ్డవాళ్ళుగా ప్రొజెక్ట్ చేయాలంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు. మీకు 83 నుంచి ఇప్పుడు 2024 ఈ దాదాపుగా ఈ 40 ఏళ్లలో కాన్సెప్ట్ చూడండి. ఎన్టీ రామారావు మంచోడు, దేవుడు, ఆయన లేకపోతే రాష్ట్రం ఏమైపోయేదో, కాంగ్రెస్ నాశనం చేసేసేది. రెండవ దశలో ఆయన అమ్మాయిలు పిచ్చోడు, డ్రగ్ ఎడిక్టు, అట్లాంటి వాడు అసలు ఈ రాష్ట్రానికి అనర్హుడు. మళ్ళీ ఆ తర్వాత ఎన్టీ రామారావు అద్భుతమైన వ్యక్తి, కార్యదక్షుడు. అంటే